మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమ్మని బాగా కొట్టడం, హింసలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం వలన అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయారు సార్. నాన్న ఉన్నా లేనట్టే. నాన్న నన్ను వదిలేసాయి వెళ్ళిపోయారు అనే దానికంటే నాన్న లేరు చనిపోయారు అని చెప్పడం బెటర్ ఏమో అనిపిస్తుంది సార్. వచ్చినటువంటి తండ్రిని వద్దనుకునేటటువంటి ఒక ఆడపిల్ల తల్లిని చంపేయడం అనే దానికంటే అంత అర్ధాంతరంగా ఒక తండ్రి ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు? నాన్న అంటే ఒక ప్రొటెక్షన్, బట్ ఆ ప్రొటెక్షన్ నాకు ఆములాగా మారిపోయింది సార్. నేను నాన్న పిలవడానికి కూడా నాకు మనసు రావట్లేదు, కాకపోతే మనసు చంపుకొని ఏదో పిలవాలి కాబట్టి పిలుస్తున్నాను. పట్టించుకోవాలి, నేను చూసుకోవాలి, నేనంత ఆతృత పడ్డాను నీకు తెలియదు. ఎవరు వద్దన్నా ఎవరు ఏమన్నా కూతుర్ని, నేను కూతుర్ని 25 సంవత్సరాలు ఉంది నాకు. 25 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఉండొచ్చమ్మా. నీకు 25 సంవత్సరాలు ఒక రోజులో రావు కదా. 25 సంవత్సరాలు. నాన్న ఒక్క మాట అడుగుతాను చెప్పు నాన్న, అమ్మని చంపించమా కాదా? డ్రింక్ చేయడం అప్పుడున్న పరిస్థితుల్లో జరిగింది. మా అమ్మ మా నాన్న వల్లే చనిపోయింది. అంత దుర్మార్గుడు అయితే కాదని నేను చెప్తున్నాను సార్. వాళ్ళకి వేరే అఫైర్స్ ఉండి వాళ్ళ భార్య చనిపోయింది అనేటటువంటి పశ్చాత్తాపం లేదు, భార్య నా వల్లే చనిపోయింది అనే బాధ లేదు. నేను ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసి నా కూతురు అనాథ చేసి ఇక్కడ పారిపోయి వచ్చాను అనేటటువంటి ఎఫర్ట్ పక్కన పెట్టేసి మీకు ఒక పక్కనుండే ఒక గర్ల్ ఫ్రెండ్ అవసరమైంది. దుమ్మెత్తిపోతున్నారు. 5 సంవత్సరాలకి కూతురు సంపాదించలేదు కదా సార్. నీ సంపాదన గురించి అయితే దయచేసి నీ దగ్గర రావట్లేదమ్మా. నీ సంపాదన మీద బతకాల్సిన ధైర్యమైన పరిస్థితుల్లో నేను లేను. ఇంకా అందరికీ దూరంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ బంధాలే నా కాళ్ళకి చుట్టుకుంటున్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రిలేషన్స్ నాకు వద్దు అన్నట్లుగా నాకు ఒక మెయిల్ చేసిందండి. ఒకసారి కాల్ చేస్తారా? హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను. మేడం నమస్తే మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. మీరు నాకు మెయిల్లో పెట్టిన విషయాన్ని ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే రైట్. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు అమూల్య సార్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మీ వయసు అమ్మా? 25 years సార్. 20. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య అమ్మా? ఎవరితో సమస్య? సార్ సమస్య మా నాన్నగారితో. ఏంటమ్మా సమస్య ఏంటి? నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది సార్. నాన్న బాగా తాగేవారు, తాగుకి బాగా బానిస అయిపోయి అమ్మని బాగా కొట్టడం, హింసలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం వలన అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయారు. తర్వాత నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయారు. మరి మీ బాధ్యతలు ఎవరు తీసుకున్నారండి? నన్ను మేనమామ అనాథాశ్రమంలో జాయిన్ చేశారు మ్యామ్. అనాథాశ్రమంలోనే పెరిగాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను మ్యామ్. ఓకే. మీకు సిబ్లింగ్స్ అమ్మా? మీకు ఎవరైనా ఉన్నారా? బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా ఉన్నారమ్మా? లేరు సార్, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. సో మీరు అనాథాశ్రమంలో జాయిన్ అయినప్పుడు మీ వయసు ఎంతమ్మా? 5 సంవత్సరాలు సార్. మరి మధ్యలో మిమ్మల్ని చూడటానికి కానీ బాగోగులు కానీ ఎప్పుడైనా కలిసేవారండి? ఎప్పుడు ఎవరు రాలేదు మ్యామ్. ఓకే. మిమ్మల్ని అనాథాశ్రమంలో చేర్పించింది ఎవరమ్మా? నాన్న చేర్పించి వెళ్ళిపోయారా లేదంటే? నాన్న రాలేదు సార్. అమ్మ చనిపోవడం తర్వాత నాన్న నేను చూడలేదు. మేనమామ జాయిన్ చేశారు. సో వెంటనే జాయిన్ చేశారు. కొంతకాలం కూడా మీరు మేనమామ దగ్గర పెరగలేదు? లేదు సార్. అనాథాశ్రమంలోనే చదువుకున్నారు, యూనివర్సిటీ కాలేజ్ వరకు వెళ్ళారు. ఏం చదువుకున్నారమ్మా మీరు? బిఎస్సి. ఇప్పుడు ఏమన్నా జాబ్ చేస్తున్నారా మీరు? బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను సార్. మీకు మ్యారేజ్ అయిందమ్మా? లేదు సార్, సంబంధాలు చూస్తున్నారు మేనమామ వాళ్ళు. ఇలా తెలిసిన వాళ్ళే అమ్మాయికి ఎవరు లేరు కదా అని సంబంధాలు చూస్తున్నారు. చెప్పండి. అదే సార్ నా ప్రాబ్లమ్. చెప్పండి, పర్లేదు. సంబంధాలు చూస్తున్నారు. నాన్నగారు వచ్చి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూస్తున్నారు సార్ సంబంధాలు. నాన్న వచ్చి అమ్మాయి నా కూతురు అని అందరికి చెప్పడము, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళతో చెప్పడం, ఇలా చెప్పడం వలన వాళ్ళు ఇతని కూతురికి అయితే మాకొద్దు, తాగబోతువాడని అలా అని వాళ్ళ అమ్మని చంపేశాడని
ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్. వచ్చిన సంబంధాలన్నీ చెడిపోతున్నాయి సార్. అమ్మా ఇప్పుడు నీకు ఇప్పుడు 5 సంవత్సరాలప్పుడు మీరు అనాథాశ్రమంలో చేరారు, ఓకే అమ్మా, రైట్? అవును రైట్, సార్. ఓకే. సో మీకు ఎంతవరకు మీ నాన్నగారు గుర్తున్నారమ్మా? అంటే అప్పటి నుంచి ఇప్పుడు మీకు 29 ఇయర్స్ అంటున్నారు, ఆల్మోస్ట్ 25 years సార్. అమ్మా సారీ 25 ఓకే. సంవత్సరాలు. సో 20 ఇయర్స్ బట్టి పరిచయం లేనటువంటి తండ్రి మళ్ళీ ఇప్పుడు మీ కళ్ళెదురుగుంటూ ఇప్పుడే రావటమా, ఇంతకు ముందు కూడా వచ్చారా? అప్పుడప్పుడు వచ్చేవారు సార్, మాట్లాడడానికి ప్రయత్నించేవారు. కానీ అమ్మ నాన్న వలన చనిపోవడం, నన్ను ఎవరు లేకుండా ఇలా అనాథాశ్రమంలో జాయిన్ చేయడం, ఇవన్నీ తోటి నాకు ఆయన మీద ఒకలాంటి కోపం అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకు చూడాలనిపించలేదు, మాట్లాడాలని కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. అంటే అది కూడా కాకుండా 5 ఏళ్ళకి తనకి మనసు నాకు మీద అమ్మమ్మ పడిపోయింది. వాళ్ళతోనే తెలిసింది ఏంటంటే, నాన్న వేరే పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఒక పెళ్లి చేసుకున్నారు, ఆమె వలన గొడవలు అయినాయి, మళ్ళీ విడిపోయారు, ఇంకొక పెళ్లి చేసుకున్నారు. అలా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అమ్మమ్మ వాళ్ళు అనుకుంటుంటే విన్నాను సార్. సో ఇవన్నీ నాకు మనసులో బలంగా నాటుకుపోయినాయి. దాని వలన నాన్నగారితో మాట్లాడాలని కానీ, లేకపోతే తిరిగి నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని కానీ లేదు సార్. సరే ఓకేనమ్మా. నాకు నీకు పెళ్లి దాకా వచ్చేటప్పటికి మళ్ళీ అదే పెద్ద ప్రాబ్లమే కూర్చుంది నాకు. నాన్నగారు రావడము, వాళ్ళకి సంబంధాలు వచ్చిన వాళ్ళతో మాట్లాడడము, అవి చెడగొట్టడము. ఆయన చెడగొడుతున్నారో ఇండైరెక్ట్ గా దానికి కారణం అవుతున్నారు సార్. ఆయనకి ఎలా తెలుస్తున్నాయండి మీకు సంబంధం వస్తోంది, మాట్లాడుతున్నారు అనే విషయం ఆయన దాకా ఎట్లా వెళ్తోంది? ఎలా కనుక్కుంటున్నారో తెలియదు మ్యామ్, బట్ సంబంధం వచ్చిన ప్రతిసారి వస్తున్నారు. అంటే సొసైటీ నీ బ్రెయిన్లో పెట్టినటువంటి ఒక ఇమేజా, లేదా నీకు నువ్వుగానే తండ్రి మీద ఒక ఇంప్రెషన్ అనేది బిల్డప్ చేసుకున్నావా, అదా? లేదా మూడోది, నా జీవితం ఇక్కడి నుంచి కొనసాగబోతుంది, నేను మ్యారేజ్ చేసుకుని ఒక కొత్త కుటుంబాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాను, అప్పుడు అడ్డుపడి నాకు తల్లి లేకుండా చేసినటువంటి నా తండ్రి ఈరోజు నా కొత్త జీవితానికి కూడా అడ్డు అవుతున్నాడు అనేటటువంటి ఫీలింగా? ఈ మూడిట్లో ఏంటమ్మా? సొసైటీ అనేది కాదు సార్. సొసైటీ చెప్పిందని కానీ, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కాదు సార్. చిన్నప్పుడు నా కళ్ళ ముందు జరిగింది. అమ్మని తాగి కొట్టడము, ఈ హింసలకు గురి చేయడము, ఇలాంటి వాటి వలన అమ్మ చనిపోయింది. ఓకే, అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత కనీసం చిన్న పాప నన్ను చూసుకోవాలి కదా, నన్ను చూసుకోలేదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడో ఒక్కసారి వచ్చి చుట్టం చూపుగా నేనున్నాను, ఏదో చూసి వెళ్ళిపోతాను, ఒక చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోతాను అంటే కాదు కదా సార్. నాన్న ఉన్నా లేనట్టే. ఒక విధంగా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనే దానికంటే నాన్న లేరు, చనిపోయారు అని చెప్పడం బెటర్ ఏమో అనిపిస్తుంది సార్. చాలా బాధాకరం అమ్మా, చాలా దిస్ ఇస్ సచ్ ఎ అసలు పెయిన్ఫుల్ థింగ్. అంటే మా తండ్రితో కలపండి, మా తండ్రి ఎక్కడో మిస్సింగ్, ఎక్కడో కనిపించట్లేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత మా తండ్రిని వచ్చాడు అని రకరకాలు వింటూ ఉంటాం. కానీ వచ్చినటువంటి తండ్రిని వద్దనుకునేటటువంటి ఒక ఆడపిల్ల, అంటే తన మనసుకి ఎంత గాయమైందో చూడండి డాక్టర్ గారు. అంటే నిజంగా ఒకటి అమూల్య, అంటే నీ బాధను మేము పెంచుతున్న వాళ్ళం కాదు, కానీ ఇక్కడ అన్నిటికంటే బాధ కలిగేది ఏంటంటే, చనిపోయిన తల్లి చనిపోవటానికి అతను కారణమో కాదో మనకైతే తెలియదు, అది నువ్వు చూడలేదు, మనకి తెలియదు. సరే, తల్లిని అయితే కొట్టేవాడు, హింస పెట్టేవాడు, అమ్మ ఏ కారణం చేసి సూసైడ్ చేసుకుందని. కానీ ఒక 5 సంవత్సరాల ఒక ఆడపిల్లని అనాథాశ్రమంలో వదిలేసి, అర్ధాంతరంగా అనాథాశ్రమంలో కాదు, ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే కనుక, మేనమామ ఈరోజు నిన్ను అనాథాశ్రమంలో పెట్టకపోతే కనుక నీ జీవితం ఏమై ఉండేది? ఏ రోడ్డు మీద ఎక్కడో చాటు ఉండేదాను కదా. ఓకే, మేనమామ పెంచుకోవచ్చు కదా, మేనమామ ఎందుకు పెంచుకోలేదు, అనాథాశ్రమంలో ఎందుకు పెంచాడు? అట్లీస్ట్ అనాథాశ్రమం అనేటటువంటి ఒక దిక్కు చూపెట్టి ఈరోజు నువ్వు చదువుకోవటానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఒక గ్రాడ్యుయేట్ అయ్యే పొజిషన్ వరకు నువ్వు వచ్చావు అంటే కనుక అది కేవలం మావయ్య అదృష్టం మేడం, నిజంగా అదృష్టం. ఈరోజు తల్లిని చంపాడు అనే దానికంటే అంత అర్ధాంతరంగా ఒక తండ్రి ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు ఆడపిల్లని? మేనమామ దయ చూపించి తన ఇంట్లో ఉంచుకోవచ్చు సార్, కాదనట్లేదు. కానీ రేపొద్దున నాన్న వచ్చి నా పాపని నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు అని మేనమామ మీద గొడవాడే ఆ సిచ్యువేషన్ కూడా ఉంది కదా సార్. చాలా ఫేస్ చేసి ఉంటారులే, మీ అమ్మగారు ఎంత ఫేస్ చేసి ఉంటారో మీ మేనమామ కూడా అంతే ఫేస్ చేసి ఉంటాడు. ఆ పొయ్యిలో చేతులు పెట్టడానికి అతను రెడీగా లేరు కాబట్టి, అమ్మ ఇది ఇంతవరకు అయితే నేను చేయగలను అని చెప్పి అతని జీవితం అతను చూసుకున్నాడు. అదే 10,000 అమ్మ. ఈ మధ్యలో వచ్చేటటువంటి తండ్రిలో ఏదైనా స్వార్థంతో నీ దగ్గర మధ్యలో రావటమా, నిజంగా, లేదా కనువిప్పు కలిగి ఒంటరితనం భరించలేక ఏదో 1 or 2 ఆడవాళ్ళని ఏదో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఎగిరి తన్నిన తర్వాత ఆ పశ్చాత్తాపంతో నీ దగ్గరికి రావటమా? ఎందుకు వచ్చేవాడు ఈ మనిషి నీ దగ్గర?
ఏముంది? 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాపలు అని అంటే అమ్మ దగ్గరనో నాన్న దగ్గరనో అమ్మమ్మ దగ్గరనో పెరగాల్సింది. నేను అనాథాశ్రమంలో పెరిగాను సార్. సరే 10 సంవత్సరాలప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు కూడా అమ్మ మనం ఇంటికి వెళ్ళిపోదాం, అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర ఉందాము, అది కూడా కాదు, ఓన్లీ చూసి వెళ్ళడానికి వచ్చినప్పుడు నాకేం పని సార్ అతనితో. అమ్మ ఎవరన్నా వార్నింగ్ ఇచ్చారమ్మా నీకు, ఇలా మధ్యలో మీ నాన్నగారు రావచ్చు, వచ్చినప్పుడు డోంట్ ఎంటర్టైన్ హిమ్ అన్నట్టుగా ఎవరన్నా చెప్పారా? మేనమామలు కానీ లేదు అమ్మమ్మ సార్, ఎవరు చెప్పలేదు? లేదు సార్. అనాథగా ఉండటం అనేది ఎక్కువ బాధ, మళ్ళీ మీ నాన్నగారితో పాటు ఉండి కలిసి ప్రయాణం చేయటం పెద్ద బాధ. నీకు ఈ రెండిట్లో ఏది పెద్ద బాధ? మారేడు ఓకే, మారొస్తే అప్పుడంటే చిన్నపిల్లనేమో సంపాదించలేకపోతున్నానని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ నాకు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, జాబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ డబ్బుల కోసము, ఆయనకు తాగడానికి డబ్బులు లేకను ఆ జాబ్ చేస్తున్నాను, ఆ డబ్బుల కోసము రావచ్చు కదా సార్. అంటే ఇప్పుడు నువ్వు మాకు చెప్పేది ఏంటంటేనమ్మా, అతను మారితే మారాడు, అది అతని గురించి మారాలి కానీ నా గురించి మారవలసినటువంటి అవసరం లేదు. నా గతంలో నేను అనుభవించినటువంటి బాధ ఏదైతే ఉందో అది నేను జీర్ణించుకోలేనటువంటిది కాబట్టి ఐ డోంట్ వాంట్ మై ఫాదర్ ఇన్ మై లైఫ్ అంటావు, అంతేనమ్మా? ఎస్ సార్, ఎస్ సార్. సరే నాన్న, అప్పుడు అందమైన జీవితానికి అంటే నువ్వు మెయిల్ చేయటానికి రీజన్ ఏంటి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాన్నగారు నాకు కాల్ చెయ్యొద్దు, నాన్న నాకు వద్దు మేడం, మీరు ఆయనతోని మాట్లాడి కొంచెం కన్విన్స్ చేసి నా లైఫ్ కి దూరంగా ఉండమని చెప్పండి. నేను ఇప్పుడిప్పుడే కొంచెం గతమంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నాను, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ అదే పర్సన్ నా లైఫ్ లోకి వచ్చి ఆ స్ట్రగుల్స్ కానీ నేను మళ్ళీ ఫేస్ చేయదలుచుకోలేదు మ్యామ్. ఎంత దుర్మార్గుడైనా కానివ్వండి, ఏదైనా చేయనివ్వండి, ప్రాణాలతో ఉంటే ఉండు అంటే, ఎందుకంటే నా జన్మకి నువ్వు కారణం కాబట్టి అని ఎంతో కొంత ఇచ్చేస్తారు నెల నెల. ఎందుకంటే మీరు సింగిల్ డాక్టర్ కాబట్టి. డబ్బు పరంగా అట్లా ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? మ్యామ్ నాకు డబ్బులు ఇవ్వడానికి కానీ దేనికి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యామ్. అమ్మని చంపేశాడు, నన్ను అనాథం చేశాడు, సమాజంలో వాల్యూ లేకుండా చేసేసాడు మేడం. సరే రేపు నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను, అతన్ని తీసుకెళ్తాను నాన్న నా దగ్గరికి. రేపు పొద్దున మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టడానికి నమ్మకం ఏముంది మ్యామ్? అంటే 210% ఫిక్స్ అయ్యావమ్మా. ఐ నో దట్. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి, నువ్వు సింగిల్ హ్యాండెడ్గా వన్ సైడెడ్ వర్జన్ విన్న తర్వాత రీసెంట్ గా జాబ్ చేసే దగ్గర కూడా వచ్చేసి మాట్లాడడానికి ట్రై చేశారు సార్. అండ్ మొన్న ఒక సంబంధం వచ్చింది, ఆ సంబంధం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరకు కూడా వచ్చి గొడవ చేశారు. గొడవ అంటే ఏంటమ్మా? సంబంధాలు చూసుకుంటాను, మీరెవరు అసలు రావడానికి, మీకు ఎవరు చెప్పారు, మీరు ఎందుకు వచ్చారు అంటే నా పాప కదా నేను సంబంధాలు చూసుకోలేనా, ఇవన్నీ సార్. అంటే ఏదో అంటారు చూసారు సామెత, అమ్మ పెట్టదు అడుగు తిన్నదని. సో ఇలా తయారైంది సార్. నేను చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ అనుభవించే పెరిగాను. ఇప్పుడు కూడా ఇతనితో నాకు ఇదే స్ట్రగుల్. అంటే నాన్న అంటే ఒక ప్రొటెక్షన్, బట్ ఆ ప్రొటెక్షన్ నాకు పాములాగా మారిపోయింది సార్. అంటే అది కొద్దిగా అన్యాక్సెప్టబుల్ అమ్మా అమూల్య. ఏదైతే మీరు చెప్పారో ఇంకా అతని ఈగో కానీ అతని ఈర్ష కానీ ఈ రెండు సబ్జెక్ట్స్ ఇంకా పదిలంగానే ఉన్నాయని అనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం అమ్మా, అంటే అవకాశం ఉంటే కనుక ఫోన్ కలపండి, మీరు మాట్లాడదాము. అంటే ఇలాంటి కేసెస్లో ఏ జాగ్రత్త దగ్గర ఉంటే బాగుండదు అనే విధంగా ఒక బాయ్ ఫ్రెండ్నో లేదంటే ఇంకొక వ్యక్తినో దూరం పెట్టే విధంగా ఇక్కడ తండ్రిని దూరం పెట్టలేం. అతని దగ్గర రావటం వల్ల ఇంకా దూరం అవుతాడు అనే రియలైజేషన్ అతనిలో మనం తెప్పించగలిగితే ఈ వేదిక ద్వారా, దట్ ఈస్ అ మల్టీమిలియన్ బహుమతి నీకు. ఒకసారి అతను చెప్పేది ఏంటి అనేటటువంటిది నేను జయ మేడం మేమిద్దరం వింటాము ఒకసారి. ఎందుకంటే ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కదమ్మా, మేము కూడా 20 years బట్టి మీ నాన్నగారిని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అతను వింటాం. సో అతని క్యారెక్టర్ ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, దాంట్లో మార్పు రావడానికి ఒక అవకాశం ఉందా లేదా, నిజంగా తాగుడు ఆపేడా లేదా అనేది మా అండర్స్టాండింగ్ గురించి, నీ గురించి కాదు. నిజంగా అతనిలో ఏ చేంజ్ వచ్చిందన్నది చూద్దాం. లేదు సార్, అమ్మ చనిపోయింది, ఎటు నాన్న కూడా చనిపోయాడు అని అనుకుంటాను, కానీ మళ్ళీ నా లైఫ్ లోకి మాత్రం నాన్నగారు దయచేసి తీసుకుని రావద్దు. మీరే కన్విన్స్ చేయండి సార్, మీరే మాట్లాడి ఎలా అయినా నా లైఫ్ ని కొంచెం సేవ్ చేయండి సార్. రేపు పెళ్ళైన తర్వాత ఐ వాంట్ టు బీ హ్యాపీ. మళ్ళీ నాకు స్ట్రగుల్స్, అమ్మ పడిన స్ట్రగుల్స్ ఏవి వద్దు సార్. కానీ ఈ వేదిక ఎట్లా అంటే అమూల్య వెంటనే ఓకేనమ్మా నీకు నాన్నకి బంధాన్ని తెంచేస్తాం అట్లా మేము మాట్లాడి చూసావా. డాక్టర్ గారు కూడా ఎంత ఆలోచించాల్సి వస్తుందంటే, అంటే ఒక బంధాన్ని కలపడానికి ఉంది మన అందమైన జీవితం అనే ఒక వేదిక, కానీ అది మీరు మీ ఇబ్బందిని మించి కాదండి. కాకపోతే ఒకసారి విందాం ఆయన వర్షన్ కూడా, నాన్నగారు ఏమంటున్నారు అనేది విందాం. ఒకసారి మాట్లాడండి ఫ్రీగా, మీ నాన్నగారితో ఎలా మాట్లాడతారో, అతను ఏం రిక్వెస్ట్ చేస్తారో మమ్మల్ని కూడా బ్యాక్గ్రౌండ్లో వినివ్వండి. ఓకే మేము ఉన్నామని చెప్పకుండా ఒక 2 నిమిషాలు మాట్లాడండి. తర్వాత అతను దాన్ని బట్టి ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఒక లైవ్ సంభాషణ ఎలా ఉంది అనేటటువంటి ఒక ఇంప్రెషన్ మాకు వస్తుంది కదా, అప్పుడు మేము ఉన్నామని చెప్పండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. రైట్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో నానా. హలో చెప్పమ్మా.
నిన్ను నాన్న అని పిలవడానికి కూడా నాకు మనసు రావట్లేదు. కాకపోతే మనసు చంపుకొని ఏదో పిలవాలి కాబట్టి పిలుస్తున్నాను. ఇంకా నన్ను ఇంకా ఎందుకు అనాథం చేయాలని చూస్తున్నావు? ఇప్పటిదాకా చేసింది సరిపోలేదా? వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతున్నావు. నన్ను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? ఎంతవరకు నన్ను ఇంకా అనాథం చేయాలనుకుంటున్నావు? నేను అలా చెప్పు, అనుకోవట్లేదు. మాట్లాడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అన్ని తెలిసిందే నీకు. ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసు. నేను ఏమంటున్నాను అంటే అమ్మా, ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఇప్పుడైనా సరే నేను నీతో పాటు ఉండాలని అనుకుంటున్నాను. నేను ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి నాకు చాలా ఇబ్బందిగానే ఉన్నది నువ్వు మాట్లాడే మాట కానీ ఇది కానీ. నేను ఏమీ పట్టించుకోలేదు, చూడలేదని చెప్పి అనుకుంటున్నాం. నాకు ఎక్కడ పట్టించుకునే ఛాన్స్ కానీ ఏమీ కూడా నాకు ఛాన్స్ చేయకుండా చేశారు అందరూ. నేను అంత దూరం చేశారు నాకు. ఎవరు దూరం చేయలేదు నాన్న, నీకు నువ్వు దూరం చేసుకున్నావు. తాగేసి తిట్టేసి చంపేసి నన్ను అనాథలాగా వదిలేసి నువ్వు దూరం చేసావు నాన్న. నీకు తెలియని విషయం కదా, నువ్వు చెప్తున్నప్పుడు వింటే కొంచెం నీకు అర్థం అవుతుంది. పట్టించుకోవాలి, నేను చూసుకోవాలని నేనంత ఆతృత పడ్డాను నీకు తెలియదు. నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు ఏంటి అన్ని తెలిసినా కానీ నన్ను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. నన్ను అంత దూరం పెట్టారు నీకు. వాళ్ళు దూరం పెట్టారు అంటున్నావు. ఎవరు దూరం పెడతారు నాన్న? అదే అంటున్నా, నీతో పాటు నిన్ను పెంచిన వాళ్ళు అనుకో, నిన్ను హాస్టల్లో జాయిన్ చేసిన అనుకో, నీ మేనమామ అనుకో, మీ అమ్మమ్మ అనుకో, ఎవరైనా కానీ నేను అంటుంది. నిన్ను నాకు అంత దూరం పెట్టారు, నన్ను నీకు అంత దూరం చేశారు. ఇవాళ రోజున ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడుకునే పరిస్థితి, ఫోన్ లో మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడు కలుద్దామన్నా నేను కలవనివ్వలేదు, మాట్లాడలేదు. నువ్వు అసలు నువ్వు ఇబ్బంది పడ్డ విషయం నేను కాదనట్లేదు. నేను అలాగే నా ఇబ్బందులు కూడా ఎన్ని ఇబ్బందులు అయినాయి నాకు నీకు తెలియని విషయాలు. ఎవరు వద్దన్నా ఎవరు ఏమన్నా కూతుర్ని నేను కూతుర్ని ఇప్పుడన్నా నేనేం మాట్లాడాలనుకుంటున్నాను నువ్వు వినదలుచుకున్నావు అసలు లేదు. మరి ఇంకా అప్పుడు ఎట్లా జరుగుతుంది? నువ్వు అప్పుడు అలాగే ఉండి ఇప్పుడు ఎలాగ ఉండి పెద్దదాన్ని అవుతున్నావు పోతే నువ్వు ఎలాగే అవుతున్నావు. నేను నా విషయంలో నీకు ఎంత నూరు పోసారో ఏం చేశారో తెలియదు కానీ అట్లాగే నువ్వు నాతో ఒక మాట అదే అమ్మా నీకు తెలియని విషయం. అదే అంటున్నా, 25 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఉండొచ్చమ్మా. నీకు 25 సంవత్సరాలు ఒక రోజులో రావు కదా. 25 సంవత్సరాలు నీతో మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి కూడా మాట్లాడినవాళ్ళు, నువ్వు మాట్లాడినవాళ్ళు, వాళ్ళు మాట్లాడినవాళ్ళు. నా బాధ ఏంటి ఎవరన్నా అర్థం చేసుకున్నారా? నువ్వు కానీ అదే అంటున్నాను, పరిస్థితి నీ చేతిలో నా చేతిలో లేని పరిస్థితులు వచ్చినాయి అంటున్నాను. అలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం ఫోన్. లేకపోతే ఇలా మాట్లాడుకోం కదా. ఎందుకు రావమ్మా? ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు నాతో ఒక మాట కూడా మాట్లాడియట్లేదు. నువ్వే మాట్లాడేలాగైతే మటుకు ఎప్పటికీ కలవలేవమ్మా. అట్లా కాదు, నువ్వు వినడానికి ఓపికగా ఉంటే నీకు వినడానికి కొంచెం నిమిషం ఆగితేనే నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు వినవు కదా, వినప్పుడు ఏం మాట్లాడగలుగుతామా? ఇప్పుడు ఎవరైనా వినేవాళ్ళకి ఎందుకు చెప్పచ్చు. వినను అని నువ్వు ఫిక్స్ అయినప్పుడు నేనేం మాట్లాడగలుగుతాను, నా బాధ నీకు ఎప్పటికీ అర్థం అవుతుంది. నాన్న ఒక్క మాట అడుగుతాను చెప్పు నాన్న, అమ్మని చంపింది నువ్వా కాదా? చేయడం అప్పుడున్న పరిస్థితుల్లో జరిగింది కానీ నా చేతులతో నేను చంపుకుంటానమ్మా. నువ్వు అసలు మాట విను. అమూల్య ఒక్కసారి నాన్నగారు చెప్పిన మాట కూడా వినమ్మా, విను. ఎవరండి? హలో సార్, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడతారు. నమస్తే సార్. నాతో పాటు జయ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి జనార్దన్ గారు. నమస్తే అండి. నమస్తే. పాప మీ సమస్యను ఎటు తీసుకెళ్లాలో తెలియక మా అందమైన జీవితం ఈ ప్రోగ్రామ్కి ఒక మెయిల్ చేశారండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఒక సరైన సలహా ఇవ్వండి, డాక్టర్ గారితో చెప్పించండి నాకు ఆ సలహాని. అందుకోసం అని చెప్పి మేము బ్యాక్ ఎండ్లో ఉన్నాము, మొత్తం మీ కన్వర్జేషన్ మొత్తం వింటూ ఉన్నాము. అంటే మీరు అంటే ఇప్పుడు మేమున్నాము అనేటప్పటికీ మీ ఇద్దరు సంభాషణ ఏ విధంగా మారిపోద్దో అని చెప్పి మేము ఏంటంటే గోప్యంగా బ్యాక్గ్రౌండ్లో వింటూ అసలు ఏ విధంగా ఉంటుంది, ఒక తండ్రిని వద్దనుకున్నటువంటి ఒక కూతురు కావాలి అనుకుంటున్నటువంటి ఒక తండ్రి మధ్యన ఉండే సంభాషణ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు మీరు చూడలేదండి. ఈ యాంగిల్ మేము ఎప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ చేసాము, ఎప్పుడు మేము చూడలేదు. కాబట్టి అది ఒక్కసారి వినాలి అని చెప్పి మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో వింటాం అనేది జరిగింది. మాట్లాడచ్చండి? ఒక 2 నిమిషాలు టైం ఉందండి. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఉండేటటువంటి ఆ అమ్మాయి పంపించినటువంటి మెయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం, మాకు ఈమెయిల్ ఒకటి పంపించింది ఆ అమ్మాయి, ఏంటంటే మళ్ళీ మా తండ్రి నా జీవితంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నాకు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టం. నా జీవితంలో నేను పెళ్లి చేసుకోకపోతున్నాను,
పెళ్లి చేసుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తులను కూడా అసలు మీరెవరు, మీరు ఏ మూల నుంచి వచ్చారు, నా కూతురికి నేను సంబంధాలు ఎత్తుకునేటటువంటి దమ్ము, ధైర్యం, కెపాసిటీ, హక్కు నాకున్నాయి కాబట్టి దయచేసి మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పి వచ్చేటటువంటి మంచి సంబంధాలు అన్నీ కూడా వెనక్కి పంపిస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఆ అమ్మాయి ఇదేంటి సార్ పార్ట్ 1 అయిపోయింది మా నాన్నది ఇప్పుడు వరకు, ఇప్పుడు పార్ట్ 2 కూడా నేను చూడాలా, తండ్రి లేకుండా బ్రతికినటువంటి నేను తండ్రి లేకుండానే నా జీవితం గడపలేనా, తండ్రి నాకు వద్దండి, ఏదో విధంగా నా తండ్రిని నన్ను దూరంగా పంపించి నన్ను నా లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి అని రిక్వెస్ట్ పెట్టుకుందాం అమ్మాయి. మా అమ్మ మా నాన్న వల్లే చనిపోయింది, మా నాన్న తాగుడు, హెరాస్మెంట్, కొట్టుడు అవన్నీ నా కల్లారా నేను చూశాను, 5 సంవత్సరాలు అప్పుడు చూసిన నాకు ఇప్పటికీ గుర్తున్నాయని మీ అమ్మాయి అంటుంది. గుర్తుండొచ్చు, అది వేరే విషయము. తర్వాత ఏంటంటే అర్ధాంతరంగా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన నన్ను మా మేనమామ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టాడు అని అంది. మధ్య మధ్యలో వచ్చేవారంట, మీరు 2-3 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారంట. ఇవన్నీ అమ్మాయి చెప్పినటువంటి లిస్టు. ఇందులో ఏ వాస్తవాలు ఏ అవాస్తవాలు ఇప్పుడు వరకు మీ అమ్మాయి మీ మాట వినదలుచుకోలేదు 20 సంవత్సరాల్లో. ఫస్ట్ టైం అందమైన జీవితం వేదికగా మీ మనసులో ఏముంది అనేటటువంటిది యథార్థంగా, అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి దాపరికం లేకుండా చెప్పండి. దాన్ని బట్టి ఫైనల్గా మీ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తను చెప్పిన వాటిలో వాస్తవాలు ఉన్నాయి సార్, వాస్తవాలు లేవని నేను అనట్లేదు. నాకు అప్పట్లో డ్రింక్ అలవాటు అది ఉండేది, నా పరిస్థితి వేరేగా ఉండేవి, ఇంట్లో వాళ్ళు ఉండే ఇష్యూస్ కానీ ఇంకో రకాల ఇష్యూస్ కానీ, దానివల్ల నేను తనతో గొడవడడం కానీ లేకపోతే ఒక్కోసారి చేయి చేసుకోవడం కానీ జరిగిందండి. జరగలేదని నేను అనట్లేదండి. కాకపోతే ఏంటంటే తనని ఇప్పుడు ఎంత వైఫ్ అండ్ హస్బెండ్స్ అనుకున్నా కానీ మాట్లాడుకుంటాం, గొడవాడుకుంటాం కానీ చంపుకుంటే అంత దాకా ఎవరు వెళ్తారు సార్? ఎవరు అంత కసాయిగా ఎవరున్నా ఉంటారేమో నాకు తెలియదు, కానీ నేను అంత దుర్మార్గుడు అయితే కాదని నేను చెప్తున్నాను సార్. జ్ఞాపక శక్తి తగ్గటం వల్ల మీరు తక్కువ చెప్తున్నారా, లేదంటే వాస్తవాలు కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో చెప్తున్నారా? చంపుకోవటం అనేది జరగలేదు కానీ సూసైడ్ చేసుకోవటం అనేది జరిగిపోయింది. ఆవిడకి ఈ సమస్య తప్ప ఇంకో సమస్య ఏమీ లేదు. మరి ఆవిడ సూసైడ్ ప్రేరేపించింది మీరు కాదా? ఇవి కారణాలు కాదా? మీరు తాగి రావటం, గొడవ పట్టడం, కొట్టడం అది జరిగింది సార్. అదే తాగడం అనేది కానీ ఇది కానీ అన్ని ఉన్నాయి సార్. నాకు అప్పుడు అలవాటు ఉన్నది. ఎంతో డ్రైవింగ్ చేసుకుని వస్తాము, ఇంటికి డ్రింక్ చేసి వస్తాము, వర్క్ కి అలాంటి అలవాట్లు అనేవి అయ్యి నేను కాదనట్లే. ఆ టైంలో నేను డ్రింక్ చేసుకొచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఆమె గొడవల వరకు జరిగినాయి కానీ సార్ నా వల్ల అలా తనతో వేసుకుంటుందనే విషయం నేను ఊహించలేని పరిస్థితిలోకి వెళ్ళింది అది. దయచేసి చిన్న చిన్న గొడవలండి ఇంతవరకు అనకండి. మీ తప్పు ఉందా లేదా? నీ భార్య ప్రాణాలు పోవటంలో మీ తప్పు ఉందా లేదా? నా తప్పు ఉంది సార్, తప్పు లేదన్నట్లేదు సార్. దానికి మీ అమ్మాయితో మనస్ఫూర్తిగా ఎప్పుడైనా క్షమాపణ అడిగారా లేదా? క్షమాపణ సరిపోతుంది. అడగడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నది సార్. అదే సార్. ఇంకోటి ఇలాగే ఇప్పుడు తినతో ప్రాబ్లం ఏంటంటే సార్, నా ఈ చిన్నప్పటి నుంచే కూడా తినకి ఎవరు చెప్తున్నారు ఏంటో తెలియదు. ఒకరు చెప్పేది ఏముందండి, అటువైపుకి వెళ్తున్నాడండి, పుట్టింటి వైపు, పుట్టింటి వైపు. కండిషనల్ అపాలజీ మాకు వద్దండి. కండిషనల్ అపాలజీ, అమ్మ నేను మంచోడినే, ఏదో మీ అమ్మ అలా చనిపోయింది, తర్వాత నేను నీ దగ్గర రావడానికి ట్రై చేశాను, కానీ కన్న కూతుర్ని వేరే వాళ్ళు కాకులు గెద్దల్లా తనుకుని వెళ్ళిపోయారు అనేది కాదు. ఒక 5 నుంచి 7 సంవత్సరాల ఆడపిల్లకి ఎవరికి ఒక తండ్రి మీద గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందండి? ఎవరు నేర్పించాలి? నాకు తెలియక అడుగుతాను, ఎవరు నేర్పించాలి? మీ తండ్రి చెడ్డోడు లైవ్ టెలికాస్ట్ చూస్తుందండి అమ్మాయి. ఒక జరగరానటువంటి ద్రోహం, ఒక జరగరానటువంటి నేరం జరిగిపోయిందండి ఈరోజు ఇక్కడ. దానికి మించిన నేరం ఏంటంటే కనుక, అమ్మ నా వల్ల పొరపాటు జరిగిందని మీ కన్న కూతురిని తెలిసి తెలియని వయసులో కన్న కూతురిని ఎత్తుకుని వెళ్ళి మీరు పెంచి పెద్ద చేసుకుని పోషించి మీ బుద్ధులు మార్చుకుని ఉంటే కనుక ఈరోజు మా వరకు ఈ కాల్ రావాల్సిన అవసరం లేదు. తర్వాత ఎందుకు మీరు ఒక తండ్రి పాత్ర పోషించకుండా పారిపోయారు ఇంట్లోంచి? నేను ఎక్కడికి పారిపోలేదు సార్. నేను అప్పటి నుంచి కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇవాళ రోజు కూడా నాకు దగ్గర కూడా రానియలేదు సార్. ఫస్ట్ టైం గురుగారు, ఫస్ట్ టైం ఒక 5-6 సంవత్సరాల ఆడపిల్లల్ని వాళ్ళ మేనమామ అనాథాశ్రమంలో పెట్టిన తర్వాత ఫస్ట్ టైం వెన్ డిడ్ యూ గో ఇన్ టచ్ విత్ యువర్ డాటర్? ఎప్పుడు ఆ అమ్మాయిని కలవటానికి ప్రయత్నం చేశారు? మీరు రావాలి అని అనుకుంటే కనుక 2 నిమిషాల పని. ఎంతకాలం తర్వాత మీ అమ్మాయిని చూడటానికి అనాథాశ్రమంకి వచ్చారు? స్ట్రైట్ క్వశ్చన్. అనాథాశ్రమంలో జాయిన్ చేసే సిచ్యువేషన్ తీసుకెళ్ళినప్పుడు నేను దూరంగానే ఉన్నాను. నాకు తెలియదు ఈ అన్ని విషయాలు తెలిసి. దూరంగా ఎవరితో ఉన్నారు సార్? అదొకటి క్లారిఫై ఇవ్వండి. ఏమండి, దూరంగా ఎవరితో ఉన్నారు? దూరంగా ఒంటరిగా ఉన్నారా, లేదంటే ఎవరైనా కంపెనీ ఉన్నారా మీకు? లేదు సార్. నా జీవితంలోకి మళ్ళీ వచ్చారు సార్. వచ్చిన వాళ్ళు ఒకళ్ళు కాదు సార్, 2 పర్సన్స్ వచ్చారు. 2 అందులో ఒకళ్ళు మీ భార్య ఉండగానే ఉన్నప్పుడు ఉన్నారేమో? లేదండి, భార్య ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు కాదు.
కాదు సార్, భార్య లేనప్పుడు వచ్చిన వాళ్ళే. వాళ్ళ కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఒకళ్ళే కాదు, ఇద్దరితో ఇబ్బంది పడ్డాను. వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వేరే వేరే ఇబ్బందులు ఉండి, వాళ్ళకి వేరే అఫైర్స్ ఉండి, వాళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు సార్. సూపర్ సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. కూతురు అనే కంపెనీ గురించి ఎందుకు వచ్చారు అంటే కనుక, వేరే కంపెనీలు మీకు రాలేదు కాబట్టి, వేరే వాళ్ళు మిమ్మల్ని చేదరించుకుని అసహించుకుని మిమ్మల్ని రోడ్డుని వేశారు కాబట్టి, వేరే దొంగ మొహాలు కాబట్టి ఈరోజు మీకు కూతురు కంపెనీ కావాలని వచ్చిందండి. వాళ్ళు ఉన్నంతసేపు మీ అమ్మాయి మీకు గుర్తుకు రాలేదా? నేను అదే మీరు పూర్తిగా వినలేదు సార్ నా మాట. కాదు మరి ఏమండి, అంటే నేను వినక్కర్లేదు సార్. ప్రతిదీ మీకు అనుకూలంగా చెప్పేసుకుంటున్నారండి. ఒకటి, మీరు ఈరోజు నా కూతురు కావాలి అని అంటూనే మీరు చేసేటటువంటి ప్రతి యాక్షన్ని మీరు సమర్థించుకుంటున్నారండి. ఒక క్షమాపణ కూడా ఎంత పొడిగా చెప్పారు అంటే, మీరు మా అమ్మాయి వినలేదు కాబట్టి నేను క్షమాపణ చెప్పలేదు, ఇప్పుడు మీ సమక్షంలో క్షమాపణ చెప్తాను. ఇప్పుడు నేను ఏదైనా నా కూతురుతో మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి నేను గూగుల్తో మాట్లాడుతూ ఉన్నాం, కానీ నేను నా కూతురుతో మాట్లాడలేకపోయాను సార్. కాదండి, మనసుంటే మార్గం ఉంటుంది, చట్టం లేదండి. అసలు మీ కూతుర్ని మీకు కాదనే వాళ్ళు ఎవరు? మీరు ఇద్దరితో ఉండండి, నలుగురితో ఉండండి, 10 మందితో ఉండండి, కానీ అక్కడ ఆ విధమైనటువంటి కంపెనీ కావాలి అనేటటువంటి ఎఫర్ట్లో 10వ వంతు నా కూతుర్ని దగ్గర చేసుకుందాం అనే ఎఫర్ట్ మీరు పెట్టుంటే కనుక ఈరోజు ఈ ఎపిసోడ్ చేయవలసిన అవసరం లేదు. నాకేంటంటే అక్కడ మీరు వేరే ప్రపంచంలో ఉన్నారు, భూలోకంలో అయితే మీరు లేరు, మందుబాటులతో ఉన్నారు, మగుతో ఉన్నారు. భార్య చనిపోయింది అనేటటువంటి పశ్చాత్తాపం లేదు, భార్య నా వల్లే చనిపోయిందనే బాధ లేదు. నేను ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసి నా కూతురుని అనాథ చేసి ఇక్కడ పారిపోయి వచ్చాను అనేటటువంటి ఎఫర్ట్ పక్కన పెట్టేసి, మీకు ఒక పక్కనుండే ఒక గర్ల్ ఫ్రెండ్ అవసరమైంది, వాళ్ళందరూ మీ తాట తీశారు, మిమ్మల్ని రోడ్డు మీద వేశారు, బయట పారిపోయేటప్పటికి సడన్గా మీరు అనాథ అయిపోయారు. ఇప్పుడు మీ అమ్మాయిని అనాథగా ఉంచడం మీకు ఇష్టమే, కానీ మీరు అనాథ అవటం మీకు ఇష్టం లేదు కాబట్టి కూతురు అని ఎగురుకుంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు దుమ్మెత్తిపోతున్నారు. 5 సంవత్సరాలకి కూతురు సంపాదించలేదు కదా సార్. 5 సంవత్సరాలు కూతురు సంపాదించలేదు, 25 సంవత్సరాల కూతురు జాబ్ చేస్తుంది, దానికి డబ్బులు వస్తాయి, దాన్ని మందు పట్టి కొనుక్కోవచ్చు. 5 సంవత్సరాల కూతురు సంపాదించలేదు, 25 సంవత్సరాల కూతురు సంపాదిస్తుందని నీ దగ్గరికి రావట్లేదమ్మా. నేను నీకు నీ దగ్గర బతకాలి అని చెప్పి రావట్లేదు, నీ సంపాదన మీద బతకాలని నేను రావట్లేదు. నా సంపాదన నాకుంది, నేను బతకగలుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను, నాకు జరిగిన విషయం తెలిసిన ఇదయిన తర్వాత చెప్తున్నాను. ఈ వేళ రోజున నా పాపలు పరీక్ష తీసుకోవాలి, అది మాపుకోవాలనే విషయంగా నీ దగ్గరకు రావాలని అనుకుంటున్నాను. అది నేను అలా కాదు, ఎవరో కూతురు ఎవరో పెళ్లి చేసి నేను నాది ఇది చేసుకోలేను కదా, నా కూతురికి చేస్తే ఆ పుణ్యం నాకు ఉంటది, ఆ రకంగా నా పాపం పోతుంది అని చెప్పి నేను రియలైజ్ అయ్యి మాట్లాడాను. నీకు 25 సంవత్సరాల దగ్గర నీకు సంపాదన వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని అనుకుంటే మటుకు ఇన్ని సంవత్సరాలు నువ్వు 25 సంవత్సరాలు నీకు ఇప్పుడు వచ్చి నీ సంపాదన ఎప్పటి నుంచో ఉంది కదా. నీ సంపాదన గురించి అయితే దయచేసి నీ దగ్గరికి రావట్లేదమ్మా. నీ సంపాదన మీద బతకాల్సిన ధైర్యమైన పరిస్థితిలో నేను లేను ఇంకా. ఒక చిన్న ఇష్యూ దగ్గర మీరు ఎంత టెంపర్ లూజ్ అయ్యారో చూసారా? ఒక చిన్న ఇష్యూ దగ్గర ఆ అమ్మాయి అడిగేటటువంటి సర్వ హక్కులు ఉన్నాయి ఆ అమ్మాయికి. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఒక రూపాయి పావుల పోషణ లేదు మీ దగ్గర నుంచి 20 ఇయర్స్లో. ఆ అమ్మాయిగానే కష్టపడింది, ఎవరో దానం చేసి ధర్మం చేస్తే కనుక వాళ్ళ దాన ధర్మాలతో ఆ అమ్మాయి ఈరోజు చదువుకుంది. ఈరోజు ఒకే పాయింట్ అడిగింది ఆ అమ్మాయి, ఏమన్నా అంటానికి ఆ అమ్మాయికి రైట్ ఉంది, ఏదన్నా మీరు భరించేటటువంటి పొజిషన్లో మీరు ఉండాలి. మేము ఒక ప్రశ్న అడుగుతాం, సడన్గా ఇప్పుడు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని అంటాం, మరి దానికి మీ దగ్గర సమాధానం ఉందా? సో మీ పాపం కడుక్కోవటం గురించి మీరు కూతురు దగ్గరకు వచ్చారా, ప్రేమ పుట్టుకు రాలేదన్నమాట. అయితే ఇక్కడ ఇలాంటి వాటికి సమాధానాలు ఉండవు సార్. ఒక సానుభూతి కావాలి. అమ్మ కూతురు పెళ్లి చేశాడు, చిన్నప్పుడు పాపాలన్నీ పోయినాయి అన్న ఒక సింపతి క్రియేట్ అవ్వాలి సార్. డ్రింక్ ఆపేశారా? ఆపేశానండి. వెరీ గుడ్. ఎంతకాలం అయింది డ్రింక్ ఆపేస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది సార్. ఏం చేస్తున్నారండి జనార్దన్ గారు? మీకు ఫైనాన్షియల్ గా ఎట్లాగా, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? నేను అదే వృత్తి అండి, డ్రైవింగ్ వర్కే నాది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను అదే నేను ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాను, ఎక్కడ తిరుగుతానో తెలియదు, ఒక చోట ఉండలేని పరిస్థితి. సో మీకు ఇప్పుడు వెనక ముందు ఎడమ కుడివి ఎవరు లేరు మీకు? ఎవరు లేదండి. 8 సంవత్సరాలు బట్టి బాటిల్ లేదు, మనుషులు లేరు మీ పక్కన? లేదండి. అదృష్టమో దురదృష్టమో కష్టమో నష్టమో నాకు తెలియదు, కానీ ఒక ప్రచారం అయితే సామాజికంగా జరిగిపోయింది మీ దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు. ఆ పరానా తండ్రి వల్లే ఆ తల్లి లేకుండా పోయింది, ఆ అమ్మాయి అనాథగా బతికింది, అతను తాగుబోతు తండ్రి వెళ్ళి వేరే 2 ఆడవాళ్ళతో ఉంటున్నాడు అనేది, ఇవన్నీ వాస్తవాలు, ఇవేం అబద్ధాలు ఏం కాదు. మరి అటువంటి కుటుంబంలో వచ్చేటటువంటి అంత భారీ సముద్రం అంత మనసు ఉండేటటువంటి మనుషులు ఎవరు రారండి. ఎందుకంటే ఒక అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లని వచ్చి పెద్ద మనసుతో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే దానికి చాలా కండిషన్స్ అప్లై ఉంటాయి. దానికి తోడు ఈరోజు
ఆ తండ్రి ఇంకా దూరుతూనే ఉన్నాడు, ఇంకా ఆ తండ్రి యొక్క ప్రమేయం ఆ అమ్మాయి మీద ఉంటూనే ఉంది. అటువంటి తండ్రి ఉన్నప్పుడు మేము అమ్మాయిని ఇవ్వము, మా అబ్బాయిని ఇవ్వదలుచుకోలేదు అనేటటువంటి కండిషన్తో చాలా అద్భుతమైనటువంటి మీ అమ్మాయికి నచ్చినటువంటి ఒక సంబంధం వస్తే కనుక అయినా కానీ మీరు వచ్చి ఉంటారా సార్? ఊరికే అడుగుతున్నాను. ఏ సంబంధం వచ్చినా తనకి ఇష్టమైన వాళ్ళు చేసుకోవడానికి తనకి ఆ సర్వ హక్కులు ఉన్నాయి. గురుగారు, అది నా క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టేటటువంటి కండిషన్ ఒక ఎత్తు అయితే కనుక ఈ అమ్మాయికి ఈ కండిషన్ పెట్టేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వచ్చేటటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి సంబంధాలు ఎవరైతే ఉన్నారో మీ నాన్న అలాంటి వాడంట కదా, దూరం పెట్టావా దగ్గరే ఉన్నాడా కలుపుకుని పోతున్నావు అనేటటువంటి ప్రశ్న రావటం వల్ల ఈరోజు ఆ అమ్మాయి తన యొక్క అభిప్రాయం నాకు నాన్న వద్దు అని చెప్పి ప్లస్ 50% సమాజం యొక్క అభిప్రాయం ఆ తండ్రి వద్దు అనేటటువంటి రెండు కలుపుకుని ఒక మంచి సంబంధం గురించి వెళ్ళి తండ్రిని దూరం పెడుతుంది. ఇప్పుడు మంచి సంబంధం వద్దు, నేను మాత్రం నీ జీవితంలో ఉండాలి, నేనే సంబంధం నీకు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వస్తున్నారా? లేదండి, నేను ఆలోచనతో కాదండి నేను వస్తుంది. నా పాపాలు పరీక్షితం జరగాలి అనే విషయంగానే నేను ఆ పెళ్లి చేస్తానని మాత్రమే అంటున్నాను సార్. తనతో ఉంటానని నేను అనట్లేదు. పెళ్లి చేస్తాను అంటే తండ్రిగా కూర్చొని తండ్రిగా వచ్చి కన్యాదానం చేస్తాను అంటే ముందు భార్య అయినా కానీ తర్వాత భార్య అయినా తర్వాత అయినా కానీ నేను ఎవరి దగ్గర ఎక్కువ రోజులు ఉన్నది లేదు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మమ్మలు తాతయ్యలు అందరూ వచ్చి అన్నం తీసుకొచ్చి పెట్టి తల దువ్వి జుట్లేసి ఇలా చూసి నేను 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 ఎంత క్షోభ అనుభవించి ఉంటాను సార్. చాలా అన్యాయం అయితే జరిగింది. అన్యాయం జరిగింది, తీరినటువంటి లోటు అయితే వచ్చింది. తల్లి కావాలనుకుంటే తల్లి లేదు, తండ్రి వద్దనుకుంటే తండ్రి బయటకు వెళ్ళట్లేదు. సో కంక్లూజన్కి వద్దాం అమ్మ, ఈరోజు ఒక కంక్లూజన్కి వద్దాం. మీ అభిప్రాయంలో మీకు సంబంధించినటువంటి స్వార్థమే మాకు కనిపిస్తుంది. ఆ అమ్మాయిని అడుక్కున్నంతకాలం అడుక్కున్నారు, వద్దు నాన్న చీపో నాన్న నాకు ఎవరూ నేర్పించలేదు, ఇది నా అభిప్రాయం, నా తండ్రి నాకు వద్దు అనేది అన్నప్పుడు ఆ అమ్మాయి అభిప్రాయాన్ని మీరు గౌరవించండి. ఏమో రానున్న రోజుల్లో ఆ అభిప్రాయమే ప్రేమ కలుగుతుందేమో. ఒక రబ్బర్ బ్యాండ్ని ఎంతవరకు సాగదీస్తారండి? కొంతవరకు సాగదీస్తారు, ఇంకొద్ది సాగదీస్తే అది కూడా తెగుతుంది. అటువంటి మానసిక పరిస్థితుల్లో ఉండేటటువంటి ఒక ఆడపిల్ల యొక్క పరిస్థితిలో, ఒక సామాజిక పరిస్థితిలో మీరు వచ్చి ఏమి కొత్తగా ఆ అమ్మాయిని ఉద్ధరించాలనుకుంటున్నారు? మీరు కొత్తదనం ఏంటి? మీరు సున్నితమైన మనస్తత్వం డెవలప్ చేసుకుని విత్డ్రాల్ ఈజ్ ఈక్వల్ టు లవ్ అంటే వెనక్కి తగ్గటమే ప్రేమని మళ్ళీ పునర్జన్మ ఇవ్వటం అనేటటువంటి ఆలోచనతో కూడా మీరు ముందుకెళ్ళాలి. మీరు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి దీని మీద ఏవగింపు వస్తుంది, అసహ్యం వస్తుంది, ఇంకా దూరం అయిపోతుందండి. తను ఇంకా పారిపోతుంది. ఇక్కడ ఏదన్నా మిమ్మల్ని కాపాడగలిగితే ఈ రోజైనా మీరు చనిపోయే లోపలైనా ఏదన్నా ఉంది అంటే కనుక మళ్ళీ ఆ అమ్మాయి మనసులో ప్రేమ అనేది చిగురించాలంటే ఓపికగా ఓర్పుగా వెనక్కి తగ్గి ఉండాలి. చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ చేశారు, అవి ఫలించలేదు. అందరినీ బ్లేమ్ చేయటం ఆపేసేయండి, మనుషుల్ని గెలుచుకోవటం ట్రై చేయండి. మీ అత్తగారిని తిట్టిపోయటం, మీ అమ్మాయి మేనమామని ఎవరైతే ఆ అమ్మాయికి ఈరోజు జీవితం ఇచ్చారో వాళ్ళందరినీ తిట్టిపోస్తున్నారు. వాళ్ళ వల్లే నా కూతురు దూరం అయిపోయింది, వాళ్ళ వల్ల ఎవరి వల్ల మీ అమ్మాయి దూరం అవ్వలేదు, కేవలం మీ వల్లే మీ అమ్మాయి దూరం అయింది. ఇది ఏదైతే కనుక మనసా వాచ కర్మ మీరు అంగీకరిస్తారో ఆ రోజు మీ అమ్మాయి దగ్గరికి వస్తుంది, మీ దగ్గరికి. ఈ రోజు కాకపోయినా రేపైనా. నేను చేసిన తప్పులు కూడా అలాంటివి ఉన్నాయి, నేను కాదనట్లేదండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి సార్? మిమ్మల్ని ఏం చేయమంటారు అనేటటువంటిది మేమెవరండి చెప్పడానికి? మీ అమ్మాయి చెప్తుంది. మీరు చేసేటటువంటి ప్రయత్నాల మీద మీ అమ్మాయికి నమ్మకం పోయింది. మీరు దగ్గరికి వస్తే కనుక తను దూరంగా పారిపోయే పరిస్థితి వస్తుంది. మీరు దగ్గరికి వస్తే కనుక తను నేనే దూరంగా ఉంటాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, ఇంకా నేను ఎన్ని రోజులు ఉంటాను భూమి మీద? అమూల్య, సార్ ఏదో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను, అప్పుడప్పుడు నాన్న అని ముద్దుగా పలకరిస్తే చాలు అని అంటున్నారు మీ నాన్నగారు. ఏమంటారు దానికి మరి మీరు? అప్పుడప్పుడు చాలు సార్, మళ్ళీ నా లైఫ్ ఫస్ట్ కి రావడానికి. చాలా డిస్టర్బ్ అయింది, ఫిక్స్ అయిపోయింది కూడా. డిస్టర్బ్ అయిపోయింది, ఫిక్స్ అయింది. ఆ అమ్మాయి కానీ సెల్ఫ్ డిఫైన్ చేసేసుకుంది. ఏ రోజైతే మా అమ్మ చనిపోయిందో ఆ రోజు మా అమ్మ చావుకు కారణమైనటువంటి తండ్రి కూడా నాకు చనిపోయాడు అనేటటువంటి ఒక ఐడియాతోనే ఆ అమ్మాయి ఈ రోజు వరకు వచ్చింది. మీరు ఎప్పుడైతే ఏ స్టెప్స్ అయితే తీసుకుని దగ్గర చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలో ఆ టైంలో మీరు సమయస్ఫూర్తిని వాడలేదు. మీ కోరికలు, మీ ఆశలు, మీ జీవితం అనేటటువంటి దాంట్లో మీరు కొట్టుకుపోయారు. ఈరోజు వయసు మీద పడేటప్పటికి మీకు ఒక కనువిప్పు వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ వచ్చినట్టే మాకు అనిపిస్తుంది. మా అమ్మాయి కావాలని మీరు పరిగెట్టుకుని వచ్చారు, కానీ అప్పటికే మీ అమ్మాయి యొక్క మనసు మీ దగ్గర నుంచి చాలా దూరం ప్రయాణం చేసేసింది. కాబట్టి ఇంకా ఈ వ్యర్థ ప్రయత్నాలు దయచేసి ఎంత బాధ కలిగినా కూడా ఇక్కడతో ఆపండి. ఎందుకంటే లవ్ ఈజ్ నాట్ ఫోర్స్, లవ్ ఈజ్ న్యాచురల్. ఈ బలవంతంగా ప్రేమను సృష్టించేట తండ్రి ప్రేమైనా, ఇంకో ప్రేమికుడు ప్రేమైనా, తల్లి ప్రేమైనా, ఏదైనా ఈ సృష్టించడం అనేది ఆపేసి మీరు పడినటువంటిది కష్టం ఏదైతే ఉందో అది కొంతకాలం మీ అమ్మాయి జీర్ణించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది.
ఆ అమ్మాయి పెళ్ళి నేనే చేయాలి అనేటటువంటి ఆలోచనని దయచేసి విరమించుకోండి. ఆ పెళ్ళి న్యాచురల్గా జరుగుతుంది, చేసేటటువంటి పెద్దలు ఉన్నారు. ఈర్ష, స్వార్థం అనేటటువంటి తీసి పక్కన పెట్టేసేయండి. ఎవరైతే కనుక ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఇక్కడి వరకు కాపాడుకుంటూ వచ్చారో ఆ పెద్దల సమక్షంలోనే ఆ అమ్మాయి పెళ్ళి చాలా హ్యాపీగా జరుగుతుంది. ఒక మంచి భర్త అనేటటువంటి వాడు వస్తాడు. తర్వాత అమ్మ అమూల్య, నా రిక్వెస్ట్ ఏంటంటే నీ పెళ్ళి అనేటటువంటి అంశంలో నాన్న యొక్క ప్రమేయం ఉండదు. నువ్వు కోరుకున్నట్టుగా నాన్న దూరంగా ఉంటారు. కానీ ఎప్పుడైనా నాన్న దౌర్జన్యం చేస్తూనో బలవంతంగానో నీ జీవితంలో ప్రయత్నం చేయరు. కానీ ఒక మంచి మనసుతో ఎప్పుడైనా నీకు ఫోన్ చేసి మాట్లాడితే కనుక ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్, అట్లీస్ట్ ఆ బేసిక్ కనెక్షన్ అయినా కూడా నీ పెళ్ళి అయిన తర్వాత మెయింటైన్ చేయడానికి ట్రై చేయి. మీ నాన్నగారిని మీ ఇంటికి పిలుస్తావా, మీతో పాటు కూర్చోపెట్టి భోజనం చేస్తావా అనేటటువంటిది నీ ఆలోచనకి, సమయానికి, నీ ఇంగితానికి వదిలేస్తున్నానమ్మా. అది ఇప్పుడు కాదు. కానీ అతనిలో ఏమన్నా ఎస్ మా నాన్నలో మార్పు వచ్చిందనేటటువంటి పరిస్థితి నీకు అనిపిస్తుందేమో రేపొద్దున. నీకు అనిపించవచ్చు, నీ భర్తకి అనిపించవచ్చు, ఎవరికైనా అనిపించవచ్చు. ఆ అవకాశం ఇప్పటి నుంచే ఆ పేజీని ఇప్పుడే చింపేసి పడేయద్దు. కాబట్టి నీ యొక్క ప్రతి స్టెప్ ఆఫ్ లైఫ్లో నాన్నగారి ప్రమేయం ఉండదు. ఇది నేను జనార్దన్ గారికి చాలా గౌరవప్రదంగా ఇచ్చేటటువంటి ఒక సూచన. ఇలా విడగొట్టడం అనేది మా కర్తవ్యం కాకపోయినా తప్పని పరిస్థితిలో ఇది చేయవలసి వస్తుందండి. జనార్దన్ గారు దయచేసి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అమూల్య, నువ్వు ఈ ప్రయత్నం రానున్న రోజుల్లో చేయడానికి ఒక అవకాశం ఉందమ్మా? లేదు సార్. అస్సలా? లేదు సార్. ఓకే, సరేనమ్మా. నేను ఒకటే చెప్తున్నానమ్మా, పరిస్థితులు అనుకూలిస్తే కనుక, ఎప్పుడైనా పరిస్థితులు అనుకూలిస్తే కనుక ఏదో ఒక యాంగిల్లోంచి పర్వాలేదు మా నాన్నగారు మారేరు అనేటటువంటి ఆలోచన నీకు కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి ఆధారం ఏదైనా నీకు ఫ్యూచర్లో కనిపిస్తే కనుక ఒక్కసారి మాత్రం ఆ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయమ్మా. అది కూడా నీకు వదిలేస్తున్నాను నేను. అది కూడా కళ్యాణ్ గారు, ఇంకొక విషయం అండి అమూల్య, నువ్వు ఇంక 25 సంవత్సరాల పిల్లవి, ఇంకా పెళ్ళి కాలేదమ్మా. రేపొద్దున పెళ్ళయ్యి నీకంటూ పిల్లలు వచ్చాక ఖచ్చితంగా మనసు మారటానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం మనసు మారితే కనుక ఆయన ఫోన్ చేస్తే, డాక్టర్ గారు ఏమంటున్నారు, ఇన్వాల్వ్ కారు మీ నాన్నగారు, ఫోన్ చేస్తే కనీసం ఏదన్నా నీ వైపుగా నీ వంతుగా మాట్లాడే ప్రయత్నం చెయ్యు అని చెప్తున్నావు అంతే. ఒక్కసారమ్మా, అంటే ఫ్యూచర్ గురించి ఇప్పుడే మాట్లాడద్దు, అది కాలం నిర్ణయిస్తుందని ఓపెన్ డోర్ ఉంచమ్మా. అట్లీస్ట్ ఎస్, కనీసం ఆ మాట చెప్పు చాలు. ఓకేనమ్మా? అట్లీస్ట్ అతనికి మీ ఒక రిలీఫ్, మీ ఫాదర్కి ఒక రిలీఫ్ అనమాట. ఓకే, ఈ రోజు కాకపోతే రేపైనా నా కూతురు నా తలుపు తట్టి నాతో ఒక 2 మంచి మాటలు మాట్లాడుతుంది, నా మనవరాళ్ళలో మొహం నేను చూడగలను అనే ఒక ఆస్తో అయినా అతను బ్రతకడానికి ఒక అవకాశం ఇవ్వమ్మా. ఓకేనా? రైట్. జనార్దన్ గారు ఏమంటారు? ఓకేనా? మీరు ఏకీభవిస్తున్నారా మాతో? అలా ఉండగలరా? ఉండాలి. ఉంటాను సార్. రైట్. ఫ్యూచర్ లో అయినా సరే నేను తనకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. తను ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎప్పుడు ఫోన్ చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు చాలా బాధగా ఉంది, కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే మంచి కొంతవరకు హ్యాపీగా ఉంది. ఓకేనా అమూల్య? హ్యాపీ అమ్మా? హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా. సాడ్నెస్ లో హ్యాపీనెస్. అంతే, దీని హ్యాపీ ఎండింగ్ అని అయితే చెప్పలేం, కానీ తప్పని సిచ్యువేషన్ కదా డాక్టర్ గారు. బాధలో. రైట్ అమ్మా అమూల్య. జనార్దన్ గారు నమస్తే అండి. ఉంటానండి, సెలవు తీసుకుంటాను. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఒక్క చిన్న విషయం కళ్యాణ్ గారు, చాలా మందిలో ఇలా చూస్తామండి, కాళ్ళు చేతులు ఆడేటప్పుడు, ₹1 వచ్చేటప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడటం. వన్స్ అది తగ్గిపోతుంది, మన వయసు పెరుగుతోంది అంటే కాళ్ళ బేరానికి వచ్చేస్తున్నారు. కానీ మనసు విరిగిపోయాక మళ్ళీ కలుస్తుందా కళ్యాణ్ గారు? కదండి. ఇప్పటికీ కూడా చాలా బాధతో మనం మాట్లాడవలసిన అంశం ఏంటంటే, ఒక స్వార్థం అనే ఆలోచనతోనే సార్ గారు వచ్చారు, జనార్దన్ గారు. ఇక్కడ ఎక్కడ కూడా పిల్ల భవిష్యత్తు గురించి వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చి ఉండేవారు. పిల్లల్ని అనాథాశ్రమం నుంచి 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసుకుని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని తీసుకెళ్ళి నా కూతురు నేను పెంచుకుంటాను ఎవడ వస్తాయి కనుక అనేది అది ఉంటుంటే అది గొప్పగా ఉంటుంది. బహుశా ఈ అమ్మాయి కూడా వస్తుంది, ఎప్పుడు వాళ్ళ నాన్న వయసు వచ్చాక వస్తుందేమో, అంతే కదండి. చూద్దాం మేడం, విల్ సీ. బట్ యాజ్ ఆఫ్ నో ఒక కంక్లూజన్కి అయితే వచ్చాం. ఆ బాధలోంచి సంతోషాన్ని తీసుకొచ్చే ప్రయత్నం. నమస్తే.